కాంగ్రెస్ అనుకూల మీడియా, కాంగ్రెస్ సోషల్ మీడియా ఐఎన్డిఏ కూటమికి 300 పైన వచ్చేస్తున్నాయి, 150కి పైగా కాంగ్రెస్కి వచ్చేస్తున్నాయి అన్నటువంటిది ప్రచారం చేస్తూ వచ్చారు ఇప్పటిదాకా. ఇవాళతో ఎన్నికలకు సంబంధించిన తుది వ్యవహారం పూర్తవుతుంటే కాంగ్రెస్ పార్టీ ముందు రోజే చేతులెత్తేసింది. ఇవాళ సాయంత్రం 6:30 గంటల తర్వాత ఎగ్జిట్ పోల్స్కి అనుమతిస్తూ ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. మామూలుగా 6ంటికి ఎన్నికలు అయిపోయాక ఎగ్జిట్ పోల్స్ చేయొచ్చు, కానీ చిట్ట చివరిలో క్యూ లైన్లలో ఉండే వాళ్ళ మీద కూడా ప్రభావితం పడకూడదు అన్నటువంటి ఉద్దేశంతో ఇంకొక అరగంట గడువుని పెంచింది. 6:30కి ఎగ్జిట్ పోల్స్ ఇవ్వాలి, ఈలోపు ఇవ్వకూడదని నిషేధాజ్ఞలు విధించింది. వాటిట్లలో సందర్భంగా ఎగ్జిట్ పోల్స్ అనౌన్స్ చేసే సందర్భంగా అన్ని ఛానళ్ళు కూడా డిబేట్స్ పెడుతుంటాయి, చర్చలు పెడుతుంటాయి. ఆ చర్చలలో పార్టిసిపేట్ చెయ్యబోము అని కాంగ్రెస్ ప్రకటించడం అంటే ముందే చేతులు ఎత్తేసినట్టు అయింది. అంటే ప్రజల ముందైతే ఒక నాటకం ఆడారు, కానీ గెలవలేమని తామే నమ్ముతున్నారా? నిజంగా 300 దాటుతుందంటే ఎగ్జిట్ పోల్స్లో అది వస్తుంది కదా, దాన్నే చెప్పచ్చు కదా. లేదు, ఒకవేళ ఎగ్జిట్ పోల్స్లో కూర్చుని మీరు చెప్తున్న తప్పు అని చెప్పచ్చు కదా. 2014లో అదే చెప్పారు, 2019లో అదే చెప్పారు కదా. 2024లో మీరు చెప్పింది రైట్ అయితే, అవతల ఆ సదరు సంస్థలు చేసింది తప్పు అయితే, రాంగ్ అయితే ఆటోమేటిక్గా ప్రజలు చూస్తారు కదా. మన ఆర్గ్యుమెంటే చెప్పలేనటువంటి స్థితికి వెళ్ళిపోయింది అంటే కాంగ్రెస్ పార్టీ ముందే చేతులెత్తేసినట్టయింది.